హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ మల్లి అఫీషియల్. ఈరోజు నా స్టైల్లో టమాటా కర్రీ ఎలా చేసుకోవాలి అని నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇది సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్స్ ద్వారా అయితే నాకైతే కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కడాయిలోకి ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాకైతే జీలకర్ర అయితే యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత అయితే ఆనియన్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రై అయ్యాకైతే టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు యాడ్ చేసుకొని మొత్తం ఆయిల్ టమాటా ముక్కలు అన్నీ పట్టేలాగైతే బాగా కలుపుకోవాలి. ఆయిల్ టమాటా ముక్కలకంతా బాగా పట్టి వాటర్ బయటకు వస్తున్నప్పుడు అయితే మనమైతే పసుపు ఉప్పు అయితే వేసుకోవాలి మన టేస్ట్కి తగ్గట్టు. ఇలా ఉప్పు పసుపు వేసుకున్న తర్వాత ఆ ఉప్పు పసుపు ముక్కలకన్నిటికీ పట్టేలాగైతే బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్న తర్వాత అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ లిడ్ పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు అయితే ఇలా వాటర్ టమాటోలో ఉన్న వాటర్ అంతా మొత్తం బయటకు వస్తుంది. మధ్య మధ్యలో లిడ్ తీసుకొని కలుపుతా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేటప్పుడు మొత్తం గంటతోటైతే టమాటాలన్నీ ఇలా మ్యాష్ చేస్తా కలుపుకోవాలి. అప్పుడే టమాటా కర్రీ అయితే ఇలా గ్రేవీగా అయితే వస్తుంది. టమాటాస్ మొత్తం ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత అయితే మనమైతే కారం ఇంకా ధనియాల పొడి గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఇలా గరం మసాలా కారం అన్నీ వేసుకున్న తర్వాత అయితే ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కారం అంతా ముక్కలకి బాగా కలిసేలాగైతే కలుపుకున్న తర్వాత కారం మొత్తం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకొని దగ్గర పడుతున్నప్పుడు అయితే మనమైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న కర్రీ అన్నంతోటైనా చపాతీతో అయినా చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీకు నచ్చిందా లేదా అన్నది కూడా కమెంట్స్ ద్వారా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.